తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరుగుతుందని, నెయ్యిలో జరిగినటువంటి కల్తీ వల్ల అవకతవకలు జరిగాయని, ప్రసాదంలో చాలా వరకు ఈ నెయ్యిలో కలిసినటువంటి జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు, నూనెలు ఇవన్నీ కలిసినాయి అనేది గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నటువంటి వార్తలు. ఎప్పుడైతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని ప్రకటించాడో అప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించినటువంటి అంశం ఇది. ఎందుకంటే ఇది దేశం మొత్తం మీదే కాదు, ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి స్వామివారి భక్తులు, అలాగే ఆయన నమ్మేటువంటి వాళ్ళు, వాళ్ళ విశ్వాసానికి, వారి నమ్మకానికి, అలాగే ఎంతోమంది ఈ విషయం తెలుసుకుని మనస్తాపానికి గురవటం, వారి మనోభావాలు దెబ్బతినటం, ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు. సో అయితే దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, కేవలం ఆరోపణలు చేయటం కాదు, దీని మీద ఒక విచారణ కమిటీ వేయండి, అది సిబిఐతో కానీ లేదంటే సిట్టింగ్ జడ్జితో కానీ జ్యుడిషియల్ విచారణ జరిపించండి, విచారణ జరిపించిన తర్వాత నిజానిజాలు తేల్చి ప్రజల ముందు ఉంచండి అని చెప్పి కోరుతూనే ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ముందే చెప్పడం జరిగింది, సిట్ వేస్తాము అని చెప్పి. అదే దానికి తగ్గట్టుగానే ఈరోజు సిట్కి సంబంధించి ఎవరు నాయకత్వం వహించబోతున్నారు, ఎవరెవరు ఈ కమిటీలో ఉండబోతున్నారు అనేటువంటి దాన్ని తెలియజేయడం జరిగింది. సిట్కి సర్వశ్రేష్ఠ త్రిపాఠి, సో ఈయన గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్నారు, ఈయన్ని నియమించడం జరిగింది. ఈయన టీంలో పనిచేసే వారి విషయం ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో విశాఖ రేంజ్ డిఐజీగా ఉన్నటువంటి గోపీనాథ్ జెట్టి ఈయన కూడా ఉన్నారు. అలాగే కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఉండనున్నారనేది ముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులు వీళ్ళు. అలాగే కొంతమంది డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు కూడా ఉంటారు అని చెప్పి ఈరోజు ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, సిట్ అవ్వచ్చు, సిఐడి అవ్వచ్చు, ఇవి రెండూ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసేటువంటి వ్యవస్థలు. సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అవ్వచ్చు, కానీ ఇది పనిచేసేదైతే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే. దీనివల్ల ఏమవుతుంది అంటే నమ్మకం అనేది తక్కువగా ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అవకతవకలకు పాల్పడిద్దా, ఎందుకు నమ్మకం తక్కువ ఉండాలి అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక్క 5 ఏళ్ళు వెనక్కి వెళ్తే 2019 డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒక ప్రకటన చేశారు. అదేంటి, ఈ రాష్ట్రానికి అమరావతి ఒక్కటే రాజధాని కాదు, మేము ఒక కమిటీ వేశాము, వాళ్ళు మొత్తం కూడా పర్యటిస్తున్నారు, ఒక నివేదిక ఇవ్వబోతున్నారు. సో ఒకవేళ ఒక రాజధాని కాకపోవచ్చేమో, 3 రాజధానులు ఉండొచ్చేమో, విశాఖ, అమరావతి, కర్నూలు 3 రాజధానులు ఉండొచ్చేమో అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఎప్పుడైతే అసెంబ్లీలో ఆయన ప్రకటించాడో దానికి కొద్ది రోజులు గడవంగానే ఆ కమిటీ సిఫార్సుల్లో 3 రాజధానులు అనేటువంటి అంశం రావటం, దాంతో అమరావతిలో ఒక్కసారిగా నిరసనలు తెలియజేస్తూ రైతులంతా రోడ్ల మీదకి రావటం, ఇవన్నీ మనం చూసాం. సో అంటే ఏంటి, ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాత ఏ కమిటీ వేసినా లేదా ఏ దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించినా ఒక అనుమానాలు, అప్పుడు ఆ రోజు ఏం మాట్లాడుకోవటం జరిగింది, జగన్ ఏదైతే చెప్పాడో అదే ఆ రిపోర్ట్లో రాసిచ్చారు, అంతకుమించి ఏం లేదు, ఈ కమిటీ ఎక్కడ విచారణ చేయలేదు, ఎక్కడ తిరగలేదు, ఏమీ తెలుసుకోకుండానే జస్ట్ జగన్ చెప్పిందాన్ని రాసి ఇచ్చారు సీల్డ్ కవర్లో అని చెప్పారు. చాలామంది మాట్లాడినటువంటి మాట ఇది. సో ఇప్పుడు కూడా అదే మాట్లాడతారు. ఇప్పుడు సిట్ వేసిన, సిఐడితో విచారణ జరిపించిన, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన చెప్పేశాడు, ఆయన చెప్పిన దాన్నే వీళ్ళు రాసిచ్చారు అనేటువంటి మాటలే వస్తాయి. ఇవి రాకుండా ఉండాలి అంటే సిబిఐ విచారణ, నాకు తెలిసి అసలు సిబిఐ విచారణ కూడా అవసరం లేదు. సిబిఐ విచారణకు వెళ్లకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీకి వెళ్తే, సిట్టింగ్ జడ్జితో ఒక కమిటీ వేసి ఆయన కింద కొంతమందిని నియమించి లేదా ఆయనకు నచ్చినటువంటి వాళ్ళని నియమించుకోమని, సో వారి ద్వారా విచారణ జరిపించడం ఉత్తమం. ఎందుకంటే సిబిఐ కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి సంస్థ, అది ఒక స్వచ్ఛంద దర్యాప్తు సంస్థ అయినప్పటికీ కూడా దాని వర్కింగ్ అంతా రిపోర్టింగ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి, సో సెంట్రల్లో ఉంది కూడా ఇదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే కాబట్టి వారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని చెప్పి చాలామంది నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి ఆరోపణలకు తావు ఇవ్వకుండా ఉండాలంటే, ఇలాంటి అనుమానాలకు తావు ఇవ్వకుండా ఉండాలంటే
జుడిషియల్ విచారణకు వెళ్ళటం మంచిది. న్యాయ విచారణ జరిపించడం, జుడిషియల్ ఎంక్వైరీకి వెళ్ళి సిట్టింగ్ జడ్జితోనో రిటైర్డ్ జడ్జితోనో ఒక కమిటీని ఫామ్ చేసి దాని ద్వారా జరిపిస్తే చాలా బాగుంటుంది. బట్ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిట్ వేస్తామని చెప్పింది, దానికి తగ్గట్టుగానే అడుగులు వేస్తుంది. మరి ఏం జరిగిద్దో చూడాలి.